ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నటువంటి క్రమం లోపల ఎస్సీలలో ఉన్నటువంటి 57 కులాలకు సంబంధించిన వాటా ఎంత, అసలుకు ఈ వీరికి ఉన్నటువంటి జనాభా ఎంత, వీళ్ళకు కోల్పోయినటువంటి నష్టం ఎంత జరిగింది, ఆ లెక్కలేవి లేకుండా ఇలా ఎస్సీ వర్గీకరణ రేపే చేస్తాం ఎల్లుండే చేస్తాం అని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి, వార్తాపత్రికల్లో కథనాలు చూస్తా ఉన్నాం. కాబట్టి అదేందో అన్నటువంటిది మా యొక్క లెక్క ఏందన్నట్టు స్పష్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు మాకున్న లెక్కల ప్రకారంగా మాకున్న అంచనాల ప్రకారంగా ఇలా ఈ రాష్ట్రంలో దాదాపు 5% జనాభా ఉన్నటువంటి మాకు 7% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది మా యొక్క హక్కే తప్పితే అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు తప్పితే ఆశ కాదు, అత్యాశ కాదు అనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రేపు కాబట్టి ఈ ఉన్న దాంట్లో కూడా ఈ కులాలకు ఇప్పుడున్నటువంటి దళితుల సంఖ్యకు ఇలా ఏమంటారు, మాదిగలు మాకున్న సంఖ్య ప్రకారం మాకు రావాలంటారు, మేము కూడా అదే అంటున్నాం, మాకున్న సంఖ్య ప్రకారం మాకు రావాలంటారు, మాలలు కూడా వాళ్ళ సంఖ్య ప్రకారం వాళ్ళకి రావాలి. ఉన్నదేమో 15%. మరి ఎట్లా పంచాలి, దేని సంఖ్య ప్రకారంగా పంచుదామా లేకపోతే వెనుకబాటుతనంగా పంచుదామా, ఇట్లా ఇవన్నీ సరిపోకపోతే మరి సరిపోయే విధంగా దాని పర్సెంటేజ్ పెంచుకుందామా, ఇది ఏది క్లారిటీ లేకుండా నీకు వర్గీకరణ చేస్తాం అంటే ఎవరికి ఏమి ఇస్తాం అనేటువంటి స్పష్టం చేయాలి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కడే డిమాండ్ చేస్తా ఉన్నాం, మాకున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల శాతాన్ని మీరు పెంచి బీసీలకు ఏదైతే పెంచుతామని అంటారో ఆ రకంగా 22% ఎస్సీల రిజర్వేషన్లు పెంచి మాకు 7% ఇవ్వాలంటున్నాం. అలా పెంచకుండా గానీ ఇప్పటి వరకు అన్యాయానికి గురైనటువంటి మాకు 7% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపు 7వ తారీఖు వర్గీకరణ విషయంలో 1,00,000 డబ్బులు 1000 గుంతుకోవాలని చెప్పి ఎంఆర్బిఎస్ కార్యక్రమం కూడా చేపడుతుంది. ఎట్లా చూడొచ్చు, పద్ధతి ఏ విధంగా ఉండబోతుంది, మాలల వైపా మాదిగల వైపా లేకపోతే ప్రభుత్వం దగ్గర మీరు కొట్లాడే ఇక్కడ ఖచ్చితంగా సమస్య పరిష్కరించాల్సింది ప్రభుత్వం. ఇలా మాలలు మద్దతు తీస్తే ఇప్పుడు 30 ఏళ్ళుగా మాదిగలకు మద్దతు తీసుకుంటేనే వచ్చినాము, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది. 30 ఏళ్ళు వాళ్ళు ఎంబడి తిరిగినప్పటికీ కూడా మీకు 1% వస్తుంది 2% వస్తుంది అంటారు. 30 ఏళ్ళు 1% కోసమేనా మీరు పోరాడేది? కాబట్టి మా వాటా ఎంతో ఇలా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వమని అంటున్నాం, వేరే ఏం అడుగుతలేము. కాబట్టి మాలలు చేసినా ఇటు మాదిగలు చేసినా మాకు అన్యాయం జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా గానీ మేము స్వాగతించాం. కాబట్టి రేపు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా గానీ 57 కులాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని మేము విశ్వసిస్తున్నాం. వైపు మందకృష్ణ గారు కూడా ఈ ఉప కులాలను ఉద్దేశించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు, అత్యాశకు పోవడం సరికాదని ఆ విషయాలను ఎట్లా మీరు మాలల ద్వారా మేము నష్టపోయినాం, మాలలు మాకు రావాల్సిందంతా కూడా దొబ్బి తిన్నారని చెప్పేసి మాదిగలు అంటున్నారు. సో మరి మీకే దక్కనప్పుడు మాకెట్లా దక్కి ఉంటది? నీళ్ళ కాలంలో మేము కూడా నష్టపోయినాం కదా, మరి మేము అత్యాశకు పోయినట్టు ఎట్లయితది? మేము నష్టపోయిందే అడుగుతా ఉన్నాం. అది కూడా 2 కులాల మీకంటే వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు, ఓకే, అది రికార్డు కూడా ఉన్నది. మరి తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న దాంట్లో మీరు కూడా సెకండ్ వర్షన్ లో మీరున్నారు కదా, మరి 2 ద్వారా నష్టపోయిన కులాలు 57 కులాలు కదా, దీన్ని ఎట్లా కదలనగలుగుతాం? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లెక్కలు తీయండి. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి అన్యాయం ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు జరిగింది. ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇంగ్లీష్ విద్య వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ మాలలు గానీ మాదిగలు గానీ ఎక్కువ లబ్ధి పొందిరు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడైతే దేశంలో అన్ని రాష్ట్రాలు అయితే అమలు చేస్తారు కదా, ఒక తెలంగాణ ముందుకు వచ్చింది కదా. ఇప్పుడున్న రాష్ట్ర జనాభా ప్రకారమే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడున్న రాష్ట్రంలో ఈ పట్టాల తర్వాత ఏమేమి పథకాలు అమలు జరిగినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, అందులో మాదిగలకి ఎన్ని వచ్చినాయి, మాలలకి ఎన్ని వచ్చినాయి, మిగతా 57 కులాలకు ఎన్ని వచ్చినాయి, ఈ లెక్కలు తీసి సరిపోతాయి కదా. అవి మరి బయట పెట్టకుండా మీరు ఆశపడ్డారు మీరు అత్యాశపడ్డారు అని మాట్లాడితే ఎట్లా? దానికోసమే ఇలా వారి కామెంట్ ను వారికే విజ్ఞతకు మనం వదిలేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా జనాభాను దృష్టిలో పెట్టుకోకండి, అన్యాయం జరిగిన మాకు అధిక శాతం రిజర్వేషన్లు అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. దళితులు అంటేనే ఎస్సీలు అంటేనే ముఖానికి కనిపించేది ప్రధానంగా మాలలు మాదిగలు. ఈ 30 స్వతంత్ర భారతదేశంలో దాదాపు ఎంతో కొంత వాళ్ళ ఆర్థికంగా విద్యాపరంగా ఎంతో కొంత బాగున్నారు. ఈ ఏవైతే ఎక్కువబాటు గురవుతున్నావు వివక్షకు గురవుతున్నావు ఈ కులాలు ఇప్పటికీ ఇంకా కనుమరుగైపోతున్నాయి ఎన్నో కులాలు. ఒకవేళ వర్గీకరణ జరుగుతాయి, ఈ కులాలను దేంట్లో చేరుస్తే బాగుంటది, చేరుస్తే బాగుంటది? దేంట్లో చేర్చాల్సిన అవసరం లేదు. మా కులాలను సపరేట్ గ్రూప్ గా చేసి మా పర్సంటేజ్ మాకు ఇస్తే, ఇలా తమిళనాడు అట్లే చేసింది, పంజాబ్ అట్లే చేసింది కదా, దాని ప్రకారంగా మాకేమంటుంది. తమిళనాడు ఇలా అరుంధతి చెక్యార్లకు వాళ్ళు వెనుకబడ్డారున్నా అని చెప్పేసి వాళ్ళకు సపరేట్ కోటా పెట్టిండ్రు, మిగతా డామినేటెడ్ కమ్యూనిటీస్ తో కాకుండా. పంజాబ్ లో కూడా ముజాబీలు వాల్మీకిలకు సపరేట్ కోటా ఇచ్చారు, ఇక్కడ కూడా 57 కులాలకు సపరేట్ కోటా ఏమని అంటున్నాం. ఇంకా వాళ్ళ దాంట్లో పెడితే ఈ 2 కులాల యొక్క బలమైనటువంటి ఆ 2 వర్గాలతోటి మిగతా కులాలు పోటీ పడలేవు. సో కాబట్టి మీరు ఆ రకంగా సపరేట్ గా వర్గంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అంటే దాదాపు 50% రిజర్వేషన్లు ఫలాలు పొందుతా ఉన్నారు అగ్రవర్ణాలు, ఓసీలంతా కూడా. అవి రాలే అన్నట్టుగా ఉన్న పర్సెంటేజ్ నుంచే ఇవి కాకుండా సపరేట్ ఈడబ్ల్యూఎస్ పేరు మీద తీసుకుంటా ఉన్నారు.
మరి అంత తక్కువ జనాభా ఉన్నటువంటి అంటే 3 నుంచి 4% ఉన్న జనాభా 10% రిజర్వేషన్లతో పాటు ఓపెన్ కేటగిరీ కూడా తీసుకుంటున్నది. జీవో 29 ప్రకారంగా మన ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మెరిట్ వాళ్ళకు కూడా ఆ ఓపెన్ లో ఇవ్వకుండా మళ్ళా మన పర్సంటేజ్లనే ఇస్తున్నారు. ఇక అన్నిటి మీద మీరు మాట్లాడకుండా ఈ వర్గాలను అన్నింటినీ కూడా ఇంకా ఈ మాదిగలతోటో మాలలతోటో ఉంటే ఇక్కడ మళ్ళీ ఈ కులాలు ముఖ్యంగా ముందరికి పోయే పరిస్థితి లేదు, వాళ్ళ కులాల ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు సపరేట్ పర్సంటేజ్ ఇవ్వండి. ఈ ఈడబ్ల్యూఎస్ కి ఎట్లయితే అంటా ఉన్నారో మేము ఇవ్వమని మీరిద్దరు అంటున్నారు కదా, రేపు సపరేట్ మమ్మల్ని తీసుకుపోయి ఈడబ్ల్యూఎస్ అన్న కలపండి, అట్లన్నా మేము బాగుపడతాం. అంతేగాని ఈ ఇద్దరి కులాలు కలిసి మా కులాలను అనేది ఒకే ప్రయత్నం మీరు చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజులే వర్గీకరణ చేస్తామని చెప్పింది. ఇప్పటికి 3 సార్లు కేంద్రంలో వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి వర్గీకరణ విషయంలో? కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ విషయాలను ఎందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒకవైపు అక్కడ వర్గీకరణ పేరుతో మందకృష్ణ గారు కూడా ఈ మధ్య కాలంలో బీజేపీకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన సభ పెడితే రావడం జరిగింది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర? ఇలా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ ఉన్నటువంటి ఒక మెజారిటీ దాదాపు దేశవ్యాప్తంగా 25% ఉన్నటువంటి ఈ జనాభా ఒక చైతన్యవంతమై ఒక్క తాటికి వస్తే మళ్ళా ఆ ప్రభుత్వాలు కూలేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలా అంబేద్కర్ వారసులుగా ఇలా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఇలా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఎక్కడ మా యొక్క పీఠాలు కూలుస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ దళితుల మధ్య చిచ్చులు పెట్టడానికి ఇలా కేంద్రం గాని రాష్ట్రం గాని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితులకు ఏదైతే అందవలసినటువంటి ఫలాలు అందించే కాడ మీరు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈ కులాలకు అందేటువంటి ఇప్పటికి పేదరికం ఉండేది కాదు. ఈ పేరు చెప్పుకుంటా మా మధ్య ఈ తగాదాలు పెట్టుకుంటూ మాకు రావాల్సిన నిధులను అన్నిటిని కూడా పక్కదారి పట్టించుకుంటూ ఇటు కేంద్రం గాని రాష్ట్రం గాని మా కులాలకు అన్యాయం చేస్తాం, మాకు తాకులాటలు పెట్టుకుంటూ ఇందులో గ్రూపులుగా చేసి ఒక గ్రూప్ ఒక పార్టీకి ఇంకో గ్రూప్ ఇంకో పార్టీకి పోయే విధంగా చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఈ దళితుల్లో కూడా నాయకత్వం వహించేటువంటి నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనకు రావాల్సిన ఫలాలు ఏమున్నాయి, ప్రభుత్వం ద్వారా ఎంత మనకు రావాలనే దాని మీద మనం కొట్లాడదాం. దాన్ని మనము బేస్ చేసుకుని మనమైతే ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ గా ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మన వాట మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా దళిత సంఘాలు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఏం చెప్తారు? ఏంది ముందు మీ కార్యాచరణ ఏంది? ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాట 78 ఏళ్ల నుంచి మేము అన్యాయానికి గురైతూనే ఇప్పటి వరకు మా కులాల నుంచి ఒక గొంతు రాలేదు. ఇలా మేము ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా ముందుకొచ్చినాం. మా వాట మేము కోరుతా ఉన్నాం. దాన్ని మా యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు న్యాయమైనటువంటి వాటాను ఎస్సీ వర్గీకరణ కల్పించాలి. లేకపోతే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విధంగా 59 కులాల్లో ఉన్నటువంటి పేదలన్నింటినీ కూడా ఒక గ్రూప్ చేయండి. అంత కావాలంటే పూర్తిగా అనుభవించినటువంటి కులాలను ఒక గ్రూప్ చేయండి. కులాల వారిగా విభజిస్తే మాత్రం మళ్ళా మమ్మల్ని ఏదో కుల కింద పెడితే మళ్ళా మేము నష్టపోతాము. అట్లా జరగకుండా మాకు న్యాయమైనటువంటి వాటా తమిళనాడు తరహాలో మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వడం గానీ మాకు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.